నేను ఈ బిల్డింగ్ మీద నాకు వచ్చేసి పర్మిషన్ వచ్చింది, నాకు ఈ బిల్డింగ్ మీద పర్మిషన్ ఉంది అని చెప్పి తెచ్చుకుంటే కదా. అది లేదు. ఏడబ్ల్యూ ల్యాండ్, పోరంపాకు ల్యాండ్, కొండ పోరంపోకు 10-15లో నుంచి 445 ఎకరాల 89 సెంట్ల భూమిలో నుంచి పుట్టిన నెంబర్ ఇది. కొండపోరంపోకు హిల్ కొండ ఆర్ఎస్ఆర్ ప్రకారం చూపించమంటే అది కూడా చూపిస్తా. ఇప్పుడు మీకు ఇన్ని ఆధారాలు ఇవన్నీ పెట్టుకొని నేను నిరూపిస్తానని చెప్తా ఉన్నారు కదా, దీన్ని బహిరంగంగా ఓపెన్ గా వాళ్ళు ఏదైనా సవాల్ విసిరితే ఒకవేళ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటారా? ఏ ఒక్క సబ్జెక్టుకైనా కూడా నేను ఎదురు నిలబడి మాట్లాడేదానికి సిద్ధం. పత్రికా విలేకరుల సమక్షంలో ఎక్కడైనా సరే ఏ విధమైన సవాల్ వాళ్ళు విసిరినా, ఏ విధంగా రికార్డు మొత్తం ఏదైనా నా ఇంట్లో నుంచి కార్డులు సార్, నేను నా ఇంట్లో నుంచి నువ్వు రాసి ఇచ్చినట్టు తెచ్చి ఆడ పెట్టడం లేదు. పూర్వం ఆమెల మండల తహసీల్దార్ కార్యాలయం పుట్టినప్పటి నుంచి, మన ఆర్ఎస్ఆర్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి భూ సమస్య అనేది మన బ్రిటిష్ వాళ్ళు చేసినారు. ఆర్ఎస్ఆర్లు పుట్టినాయి. ఈ ఆర్ఎస్ఆర్ల ప్రకారము భూ విభజనలు అనేటివి జరిగినాయి. దాంట్లో నుంచే ఈ 22Aలు, డికేడీలు, చుక్కల భూములు, సోస్త్ర భూములు, ఆలయం మాన్యాలు, ఇంకొకటి వగేరా అని చెప్పేసి వచ్చినట్టు దాంట్లో నుంచి దిగబడినట్టు అయ్యి ఆ కాగితాలే మీ ముందర పెడతాడా? నేను నువ్వు రాసిచ్చిన రిజిస్టర్ డాక్యుమెంట్ చెల్లదు. కొండపోరంపోకు రిజిస్టర్ అంటాడు, ఏ విధంగా చెల్లుద్ది? ఈ కొండపోరంపోకులో నుంచి విభజించబడి వచ్చింది 1251. మాకు రంగసముద్రం గ్రామ పంచాయతీకి 1250 వరకు మాత్రమే ఆర్ఎస్ఆర్ ఉన్నది. 1251 నుంచే స్టార్ట్. 1 కొండపోరంపోకు కొండ హిల్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఆర్ఎస్ఆర్ కాగితం. సరే, ఇప్పుడు ఉన్నాయి మీ దగ్గర. అయితే అన్ని ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఫైనల్గా సంబంధించి భూ వివాదాల పట్ల ప్రజల కోసము ప్రభుత్వ ఆస్తిని కాపాడుకోవాలనేది మీ పోరాటం అంటారు. ఈ పోరాటాన్ని ఆపే పరిస్థితే లేదు. అధికారులు కలిశారు, మీరు అధికారులకి వినతి పత్రాలు ఇచ్చారు, వాళ్ళు యాక్షన్ తీసుకోలేదని ఈరోజు మీడియా ముందుకు వచ్చాము. ఏది ఏమైనా కానీ ఈ సమస్య మీద పోరాటం చేసేదే అంటారు. 100% 600 గాని అగ్గురారం పాడు గాని అని చెప్పి మాకు ఒక పాత సామెత ఉంది. ఆ పాత సామెత ఉంది సార్. ఆ సామెత కొద్దీ నేను చెప్తున్నాను, ఈ 4 నెంబర్లతోనే కాదు, ఇంకా కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులన్నీ కూడా ఉన్నాయి. అన్నీ కూడా వెలుగులోకి తెస్తాము, చూపిస్తాము. నెక్స్ట్ 2029 జగన్మోహన్ రెడ్డి వచ్చిన తక్షణం ఇవి అన్నీ ఈరోజు ఆర్డీఓలు తొక్కి పెట్టచ్చు, పై అధికారులు తొక్కి పెట్టచ్చు, ఇంకొకరు తొక్కి పెట్టచ్చు, తహసీల్దార్ గారు వాళ్ళ ఒత్తిళ్లకు ఏమి చేయలేకపోవచ్చు. కానీ ఈ ఆధారాలన్నిటితో 2029 పార్ట్ 2లో 100% మేమైతే మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో తీసుకోబోయి పెట్టి ఇవన్నీ రద్దు చేయించి అక్కడ పేద ప్రజలకు మొత్తానికి ఈరోజు నిన్న స్థలాలు లేక జగనన్న కాలనీలు కట్టుకునేదానికి సెంటున్నర ఇచ్చిండు. ఈ స్థలాలన్నీ తీసిస్తే 5 సెంట్లంతున ప్రతి ఒక్క నిరుపేదకు 5 సెంట్లంతున పట్టాలు ఇప్పించేదానికి ముందుండి పూనుకుంటా మా సొంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే పేద ప్రజలకు 5 సెంట్లంతున, అంటే మిగతా అంతలకల ఇస్తారో ఎవరో తెలియదు కానీ మా రంగసముద్రం గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకే కాకుండా పూర్వం ఆమెల మండల్ వైజ్ ఉన్న ప్రజలకందరికి కూడా ఈ సంకల్పం బాగుంది. చాపాటి లక్ష్మీనారాయణ గారు, మీ సంకల్పం బాగుంది. సరే, పేద ప్రజలకి కాస్త ఉండటానికి భూమి ఇప్పించే దాంట్లో మీ ఆలోచన, మీ పోరాటాలు అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు జిల్లా కార్యదర్శిగా ఉన్నారు వైసీపీకి సంబంధించి. ఒక జిల్లా కార్యదర్శిగా మీరు ఇన్ని పోరాటాలు చేస్తూ ఉన్నారు. కబ్జా కోరల్లో చిక్కుకున్నటువంటి భూముల పట్ల మీ పోరాటన చాలా బాగుంది. మీరు రేపు ఈ పోరాటాన్ని గుర్తించి వైసీపీ మీకు ఏదైనా మంచి పదవి రాష్ట్ర స్థాయిలో ఏదన్నా ఇస్తే మీ పోరాటం ఇంకా అన్ని చోట్లకు విస్తరించి బాగా చేస్తారంటారా? సార్, ఈరోజు జిల్లా కార్యవర్గంలో
మేము పనిచేస్తున్నాము. ఏదైనా సరే మా ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు చాలా నిక్కసైన మనిషి. ఎటువంటి అవినీతి ఇంకొకటి అంటే దాన్ని ఆయన గడప కూడా తొక్కనిచ్చే వ్యక్తి కూడా కాదు. ఆయన కింద మేము పనిచేయడంలో ఈ జిల్లా కార్యదర్శి లేకపోయినా సాధారణమైన కార్యకర్తగానైనా కూడా పనిచేసేదానికి మేము ముందుంటాము. అంటే పదవితో మీకు పని లేదు? పదవితో అవసరం లేదు సార్. మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్సీ గారి అడుగుజాడల్లో ఒక కార్యకర్తగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేసేదానికే కృషి చేస్తాం తప్పనిచ్చి వేరొకటి కాదు. రైట్. చివరిగా ఏం చెప్తారు నిన్న జరిగినటువంటి విద్యాలయం ఆరోపణల పట్ల 1 minute ఓకే షార్ట్గా మీ ఫైనల్ అసలు ఏం చేయబోతున్నారు ఈ ఆరోపణల పట్ల? సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవంతా పబ్లిక్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు ఏం చెప్పబోతున్నారు ఫైనల్? ఇంకా దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి మీ పోరాటంలో? ఈరోజు వచ్చేసి మేము వచ్చేసి తహసీల్దార్ గారికి ఒక వినతి పత్రం ఇస్తూ పత్రికాముఖంగా దాన్ని చూడండి అని చెప్పాము. వాళ్ళు పత్రికాముఖంగా ఇచ్చిన దానికి తహసీల్దార్కి ఇచ్చిన అర్జీల మేరకు వాళ్ళు ఖచ్చితంగా నిఖాసుగా గతంలో అంతకు ముందు నాకు ఇచ్చిన అర్జీలోనే తహసీల్దార్ గారు ఇచ్చినారు 1251లో విద్యాలయం లేదు, 1261/2లో ఉన్నది అని ఇచ్చిండు. 1261/2 కూడా ఆర్ఎస్ఆర్ ప్రకారం కానీ వాళ్ళ కంప్యూటర్ ఆన్లైన్ సిస్టంలో కానీ దాంట్లో ఏడబ్ల్యూ ల్యాండే కొండపోరం పోకే హిల్లులో నుంచి పుట్టిందే ఆ నేల. కాబట్టి దాని మీద చర్యలందు తీసుకోవాల్సిండేది తహసీల్దార్ గారు తీసుకోకపోతే దీంట్లోనైతే వదిలే క్వశ్చన్ లేదు. దీంట్లో మీద మేము న్యాయస్థానాలను కూడా సంప్రదిస్తాం. న్యాయస్థానాల ద్వారానైనా సరే ప్రజలకు పంచే దాంట్లో విద్యా సంస్థలు మూసివేయించే దాంట్లో ముందుండి ఖచ్చితంగా నడుపుతాం, చేస్తాం, చెందుతాం. ఖచ్చితంగా మూతపడేంత వరకు కూడా ఇడ్సాం. అధికారులు ఏ విధంగా ఇచ్చినారు, డిఓ గారు ఏ విధంగా దీన్ని చూస్తున్నాడు, అసలు డిఓ గారు కడప నుంచి వచ్చి పూర్వానంలో విజిట్ చేస్తున్నాడా లేదా, విజిట్ చేసి ఎక్కడ చేస్తున్నాడు, వెంగమాంబ విద్యాలయాన్ని విజిట్ చేశాడా లేదా డిఓ గారు, ఆయనకు ఈ విద్యాలయానికి ఈ పోరంబోకు భూమిలో ఉండాది అనేది తెలుసునా తెలియదా? తెలియకపోతే తెలియజేస్తున్నాం. అంటే అందరికి కూడా కొంతమంది అధికారులకు తెలియకపోవచ్చు, తెలియకపోయినా గతంలో 1-2 సార్లు తెలియజేసినాము. ఇది 3వ సారో 4వ సారి తెలియజేస్తున్నాం. ఇంకా 2-3 సార్లైనా తెలియజేస్తాం డిఓ గారికి. వదిలే ప్రసక్తే లేదు. లాస్ట్కు ఏమైనా సరే లాస్ట్కు డిఓ గారిని కూడా హైకోర్టుకి ఇడుస్తాం. హైకోర్టులో దీని మీద చర్యలు తీసుకోకపోతే డిఓ గారిని కూడా కోర్టుకి ఇడుస్తాం. అంటే వాళ్ళ తప్పిదం బయటపడితే బయట ఖచ్చితంగా పడితే వారిని కూడా వదిలేది లేదు. అంటే ఎంతటి వారైనా కూడా ఈ విషయంలో మాత్రము తగ్గేదే లేదు. మా మీద కూడా అధికార పార్టీ ఉండాదని తప్పుడు కేసులైనా బనాయించేదానికి అవతల వాళ్ళైనా చూడొచ్చు కూడా చూసినా ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకొని ఏమైనా చేసుకొని సరే. మొత్తానికి పోరుమామిళ్లలో ఉన్నటువంటి ఈ రంగసముద్రం భూముల వ్యవహారంలో జరుగుతున్న వివాదాల పట్ల చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి గారు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పి, దీని మీద ఎంతటి అలుపెరగని పోరాటం చేయడానికైనా నేను సిద్ధమని చెప్పి ఆయన ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ విషయము, ఈ వివాదం ఎలాంటి మలుపు తిరగబోతోందో, చివరికి దీని ఫలితం ఎలా ఉండబోతోంది, ఈ భూమి ప్రభుత్వానికి చెందబోతోందా, లేదంటే ప్రజలకి అన్నట్లుగా తర్వాత ప్రజలకి పంచిపెట్టే కార్యక్రమం జరగబోతోందా, లేదంటే వాళ్ళు మాదే అని చెప్తున్న విషయం తరుణంలో ఆ భూమి వారికే దక్కనుందా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూద్దాం. అంతవరకు నమస్తే.